హలో అండి అందరికీ. ఈరోజు కూడా నేను టొమాటో లేకుండా ఎండి నెత్తళ్ళు కూర అయితే వండాను. అదేంటంటే ఎండి నెత్తళ్ళు గోంగూర ఆకు. ఫస్ట్ అయితే మనకి ఎండి నెత్తళ్ళకి వాటి బుర్రలన్నీ సెపరేట్ చేసి చక్కగా బాగా కడిగేయాలండి. ఈలోపు నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నా ఇందులో వేయడానికి. అండ్ అలాగే గోంగూర ఆకుని ముందే నీట్ గా కడుక్కొని వాటర్ లో బాగా కడుక్కొని వాడదేవేయడానికి ఇలా ఉంచాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నేను ఒక ఉల్లిపాయ అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మనం కళాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఏవైతే కడిగామో ఈ ఎండినెత్తళ్ళు అందులోని కాస్తంత సాల్ట్ వేసుకొని అటు ఇటు కుదుపుకొని దాన్ని ఫ్రై చేసుకుంటే అది ఉప్పు పట్టి నీట్గా టేస్ట్ అయితే వస్తుంది, బాగా ఫ్రై కూడా అవుతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఇది కాస్త సెపరేట్ చేసి వేరే కడిగిన బౌల్లోనే మనం తీసుకొని ఉంచుకొని ఏదైతే ఉందో అది వేపాలి కనుక ఫస్ట్ ఈ ఒక్క ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయని యాడ్ చేసుకొని అది కాస్త ఫ్రై అవుతుంది అనేటప్పటికి ఈ ఆకుని వెంటనే వేసేసుకోవాలి. వేసుకొని అది కాస్త పేస్టీగా ముద్దగా అవుతూ ఉంటుంది. వెంటనే బాగా ఆయిల్లోని చిన్న ఆయిల్లోని అలాగా మగ్గిపోద్ది కనుక సో అలా మగ్గిపోతుంది. అది మగ్గిపోతుంది ఇంకా బాగా ఏదనేటప్పుడు మీరు గట్టిగా కళాయి పట్టుకొని బాగా స్టిర్ చేయాలి. ఆకు కూడా బాగా పేస్టీ ఫామ్లో అవుతుంది. సో దాన్ని వాటర్ వేసిన తర్వాత మీకు ముక్కలుగా అయితే మాత్రం రాదు. సో ఇక్కడ కొంచెం బాగోతుంది ఇంకా అడుగు అంటుతుంది అనే టైంకి అంటకుండా ముందు అనేది వేయాలి. వాటర్ కొంచెం అంత ఎందుకంటే ఎండు చేపలు అంత బాగా ఉడికితే బాగుంటుంది. అందులో ఉప్పు కారం పులుపు అన్నది బాగా పడితే ఇది చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ చేపలను కూడా అందులో వేసేసుకోండి. ఇంకా నాకు తెలిసి అందులో మీకు సరిపడా కారము పసుపు ఇంకా కాస్త ఉప్పు అది కూడా ముందే చూసుకోండి. ఎందుకంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మగ్గించున్నాం కనుక వేపిస్తున్నాం కనుక మీరు ముందే చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నారు కనుక ఆ చేపలు అందులో మగ్గుతాయి. కాస్త ఎక్కువ వాటర్ వేసి కొంచెం అంత సిమ్ము కాదు హై కాదు మధ్యలో పెట్టుకోండి. దానివల్ల బాగా కొత్త బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు కన్నా ఎక్కువే ఒక పావు గంట సేపు వరకు ఉడకచ్చు నాకు తెలిసి. లేదంటే మీకు అది బాగా ఉడికింది బాగుంది అంటే కాస్త ఉప్పు కారం అది కూడా కొంచెం అంత చూసుకొని ఇంకా అది కొంచెం అంత బాగా దగ్గరికి అయ్యేలాగా ఉంచేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదైతే ఈ కూర మనకి ఫినిష్ అవుతుంది. ఇక్కడతో ఎండి నెత్తళ్ళు గోంగూర ఈ కూర అయితే ఫినిష్ అయిపోయింది. ఇంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.